హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ కిచెన్. ఈరోజు మీకు బీరకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. బీరకాయ పొట్టు పచ్చడి అంటే లేత బీరకాయలు తీసుకుంటే ఈ పొట్టు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ముదురు బీరకాయలు అయితే ఓన్లీ బీరకాయలతో చేస్తే సరిపోతుంది, పొట్టు అంతా తీసేసి రిమూవ్ చేసేసి. ఇదైతే పొట్టు పచ్చడి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పావు కిలో బీరకాయలు తీసుకున్నానండి. వాష్ చేసి మొత్తం పొట్టు అండ్ బీరకాయలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎలా అయినా వేగుతుంది కాబట్టి. పోపు గింజలు 2 టేబుల్ స్పూన్స్ అండ్ ఎండుమిర్చి, కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్, పసుపు, మెంతిపిండి 2 టేబుల్ స్పూన్. పచ్చళ్ళకి మెంతిపిండి అండ్ ఇంగువ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎండుమిర్చి ఒక 6, పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను, వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. చింతపండు కొంచెము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. బాండీ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఫస్ట్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చిని వేయించేసుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మూత పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి చిట్లిపోతాయి, చిట్లి ఫేస్ మీద కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మూత పెట్టుకుందాము. కొంచెం సేపు వేగనిస్తే సరిపోతుంది. మూత తీసి చూద్దామండి. వేగాయండి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అంతా. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ బీరకాయ ముక్కలు బాండీలో వేసుకొని వేయించుకుందాము. బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాము. మూత తీసి చూద్దామండి ఎంతవరకు వేగిందో. వేగిందండి. ఇది కొంచెం చల్లారనిద్దాము, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో ముందుగానే వేయించుకున్నాం కదా ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, అవి వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అండ్ పసుపు, చింతపండు. వీటిని ముందు మిక్సీ పట్టుకోవాలి. అన్నీ వేసేసానండి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో బీరకాయలు కూడా వేసేద్దాము. చల్లగా అయిపోయాయి బీరకాయలు కూడా. ఇప్పుడు బీరకాయలు కూడా గ్రైండ్ చేసి చూపిస్తాను. బీరకాయలను కూడా గ్రైండ్ చేశానండి. మరి పేస్ట్గా అవసరం లేదు, ఇలా కొంచెం కోర్స్గా చేసుకుంటే సరిపోతుంది పచ్చడిని. ఇప్పుడు దీనిపైన పోపు పెట్టుకుందాం. బౌల్లోకి తీసుకున్నానండి పచ్చడిని. ఇదే బాండీలో ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము. విత్ ఎండుమిర్చి, పోపు ఎండుమిర్చి రెండు ఒకటేసారి వేసుకోవాలి, అప్పుడు ఈక్వల్గా వేగుతాయి. పోపు గింజలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు గింజలు వేగుతున్నాయండి. ఇప్పుడు దీంట్లో మెంతిపిండి వేసుకుందాం. మెంతిపిండి కొంచెం ఎక్కువగానే ఉండాలి. అండ్ కరివేపాకు, ఇంగువ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పచ్చళ్ళు కదా, చాలా టేస్టీగా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పోపు మంచిగా వేగిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందాం ఈ పోపు అంతా. పోపు కూడా వేసేసుకున్నానండి. చూసారు కదా, బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లేదా నూనె అన్న వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ఈ రెసిపీని మీరు అందరూ కూడా ట్రై చేయండి. పచ్చళ్ళలో ఎప్పుడైనా నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇంగువ, మెంతిపిండి ఇవి ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.